అందరికి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు మహర్ష వైజాగ్ లైవ్. సో డే 2 రాజమండ్రిలో స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు అలా రాజమండ్రి ప్లేసెస్, చిన్న చిన్న ప్లేసెస్ దగ్గరలో ఏమేమి ఉన్నాయో విజిట్ చేయడానికి వెళ్తున్నాము. అండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడానికి కాస్త టైం ఉంది. సో ఏంటి అవుట్లుక్ అనుకుంటున్నారా? నియర్ బై అలాగా పొలాలు అవి చూడడానికి వెళ్తున్నాను, అందుకని కంఫర్ట్గా ఉంటుందని అవుట్ఫిట్ వేసుకున్నాను. సో ఇలాగే మరింత వీడియోలోకి చూడాలి అనుకున్నట్లయితే ఫాలో కండి. సో హలో అందరికీ, రాజమండ్రిలో ఉన్న వన్ ఆఫ్ ద ఫేమస్ శ్రీ మహాకాళేశ్వర ఆలయంకి వచ్చేసాము. రీసెంట్గానే రెనోవేషన్ చేసి బాగా కట్టారట. సో ఒక్కసారి మీ అందరికి కూడా చూపించాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా. సో అందుకని మేము చూసేద్దామని వచ్చేసాము. బాబా ఎంత అద్భుతంగా ఉందో విగ్రహం, చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు. కొబ్బరికాయ ఇక్కడ కొట్టియాలట. ఏమండి మీరు కొట్టండి. సో ఆ పరమశివుడికి పూజ అనేది ఎవరు చేయాలి? మానవ రూపంలో ఉన్న ఇంకో శివుడి పూజ చేయాలి. అందుకని ఆ శివుడే ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ పరమశివుడికి పూజ చేస్తున్నారు. ఓం నమ శివాయ్. గట్టిగా ఇంకా హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. అలాగే ఒక ఫ్లవర్ కూడా పెట్టండి. నిజంగా మేము ఇలా టెంపుల్కి వస్తామని తెలుసుంటే చక్కగా చుడీదార్స్ అవి తీసుకొచ్చును, శారీస్ తీసుకొచ్చును. సో అంతే, ఏవైతే బస్సులో జర్నీ కంఫర్ట్ డ్రెస్ అనుకున్నానో అది తీసుకొచ్చాను. ఇదిగోండి. చలో. ఓం నమ శివాయ్. ఇది లోపల స్ట్రక్చర్. సో రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. మేము మాత్రం మొట్టమొదటిసారిగా అబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా ఉంది గుడి. ఆహా, గుడినా లేకపోతే ఇది ఏంటి? వామ్మో, రెండు కళ్ళు సరిపోవట్లేదే ఇంత అద్భుతాన్ని చూడడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ ప్లేస్ అసలు. ప్రసాదం తింటున్న శ్రీహర్ష. ఏ ప్రసాదం అండి? పులిహోర అండ్ రవ్వ లడ్డు. మిరపకాయ కూడా తింటున్నారండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అండి ఈ ఆలయం చుట్టూని మొత్తం అన్ని దేవుళ్ళు విగ్రహాలతో పాటు పెట్టారు. ఇవ్వండి, శ్రీ వినాయకుడు, అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చాలా బాగుంది. శ్రీ అయ్యప్ప, శివపార్వతులు మా కుటుంబమే. శివపార్వతులు మా కుటుంబమే. ఎవరు అనుకుంటున్నారు? శ్రీహర్ష, ఉమామహేశ్వరి అండ్ మోహిత్ సాయి, తన్విదియ, అర్ధనారీశ్వరుడు, శ్రీ వీరభద్రుడు. ఏంటమ్మా ప్రత్యేకత? సో మొత్తం 12 జ్యోతిర్లింగాలండి ఇక్కడ చూసినట్లయితే. ఇదిగోండి ఎంత చక్కగా జ్యోతిర్లింగాలు అనేది ఎంత బాగా అరేంజ్ చేసి ఉంచారు. ఇక్కడ ఏదో ఫేమస్ అట అండి, అంటే ఒక ప్రఖ్యాతి ఉందట. ఈ జ్యోతిర్లింగాల దగ్గర కాయిన్ అనేది నిలబెట్టి, ఏదైనా మొక్కుకుని కాయిన్ నిలబెడితే ఆ కాయిన్ అనేది ఇలా నించున్నట్లయితే ఆ మొక్కు అంటే ఆ కోరిక తీరుతుందట. చూసేద్దాము. సో శ్రీహర్ష గారు నిలబెడుతున్నారు కాయిన్. అలాగే మా మరదలు కంప్లీట్ చేసేసింది. శ్రీహర్ష టర్న్ ఇది. ఓం నమ శివాయ్ అనుకొని గంట కూడా కొడుతున్నారు. ఓం నమ శివాయ్. నిలబడుతుందా లేదా చూద్దాం. మనీ సారీ. సో ట్రై చేయండి, ఏం పర్లేదు, అవుతుంది. ఆన్చొద్దు.
జస్ట్ నిలబెట్టడానికి ట్రై చేయండి. మన మనస్సులో సంకల్పం గట్టిదైతే కాయిన్ నిలబడుతుందని నేను నమ్ముతాను. ఎందుకంటే నేను హైదరాబాద్లోని పెద్దమ్మ తల్లి గుడిలో చేశా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సక్సెస్ఫుల్లీ డన్. సూపర్ సూపర్ సూపర్. ఇది ఎవరి కోసం? ఇది నార్మల్గానా? ఓకే, మొక్కుకున్నారా? అయితే మొక్కు మొత్తానికి సక్సెస్ఫుల్గా తీరిపోతుందని అనుకుంటున్నాను. ఇది శ్రీహర్ష గారు నిలబెట్టిన కాయిన్. ఇది మా బంగారు తల్లి నిలబెట్టిన కాయిన్. కనిపిస్తున్నట్టుంది. నేను మరి అదే కదా, నేనున్నాను కదా. ముందుగా నేను ఒక ప్రదక్షిణ చేస్తా. ఈ ప్రతిరూపాలండి. సో మొదట పార్వతీదేవి, బాల త్రిపుర సుందరి, శ్రీ గాయత్రీదేవి, అన్నపూర్ణాదేవి. మీరు ఉంటేనే మేము ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క జీవి ప్రాణి అందరూ ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరి, శ్రీ లలితా త్రిపుర సుందరి. శ్రీ మహాలక్ష్మి అమ్మా, శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వతి. సో శ్రీ సరస్వతి దేవి ఉన్నట్లయితే ఏ ఇంటిలో కూడా నీ ధనంకి కానీ తిండికి కానీ లోటు ఉండదని నేను అనుకుంటున్నాను. సరస్వతి దేవి ఉంటే అన్నీ వస్తాయి. శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ మహిషాసుర మర్దిని, శక్తిపీఠం. హాయ్ అండి, ఒక్కసారి గుడి అంతటిని ఒకసారి అవుటర్ లుక్ చూడండి. లోపల అయితే మనకి వీడియో తీయడానికి యాక్సెస్ లేదంట. ఇంతకీ మా ఆవిడ ఎక్కడ ఉంది? దాని ఎత్తుతున్నా కనిపించట్లేదు. పూజ అయిపోయి చాలాసేపు అయిందే. ఇదిగో సరిపోయింది. నేను గుడి అంతా ఎదుగుతుంటే ఇప్పుడు మేడం గారు బిజీగా తినే ప్రాసెస్లో ఉన్నారు. మేడం ప్రసాదం బాగుందా మేడం? లైవ్లో తింటావు, బస్సులో తింటావు, ఖాళీగా ఉంటే తింటావు, ఆఖరి గుడిలో కూడా తింటావు. మళ్ళీ ఏమనంటే నేను ఏమి తిన్నండి అంటావు. గట్టిగా తినాలి, ఇంకా మిగిలిన వాళ్ళకి లేనంత తినకూడదు. చూసారు కదా ఎంత తింటుందా. సరే అండి, అయితే వేరే లొకేషన్కి వెళ్ళాక మళ్ళీ వీడియో తీస్తాను, ఓకేనా? పోస్ట్ చేస్తాను. ఓకే అండి, దర్శనం అయిపోయింది. దర్శనం అయిన తర్వాత ఇదిగో బ్రేక్ఫాస్ట్కి ఇక్కడ సితారా కాఫీ హౌస్ అనేది ఇక్కడ ఫేమస్ అంట. ఇక్కడికి వచ్చి మరి బ్రేక్ఫాస్ట్ తినడానికి చూడాలి. మరి ప్రజెంట్ అయితే చాలా ఆకలి వేస్తుంది. తినేసి తర్వాత ఎక్కడికి అనేది ప్లాన్ చేసుకోవాలి. మేడం గారు అయితే అదిగో తినడానికి రెడీగా ఉన్నారు, నించున్నారు. అయితే హుషారుగా ఉన్నారు.
అదే ప్రసాదం తిని ప్రసాదం 2 పులిహోర ప్యాకెట్లు తినేసింది, 2 లవ్వ లడ్డు తినేసింది. ఇప్పుడు మళ్ళీ టిఫిన్ కోసం ఆత్రం చూడండి ఎలాగుందో. ఇది నేను తినే టిఫిన్, తను తినే టిఫిన్ చూడండి. నేను తినేది హాట్ పొంగల్, మై ఫేవరెట్. విత్ 4 చట్నీస్ అలా నడుస్తుంది. మరి ఏం చెప్తాను మరి. రాజమండ్రిలోని వచ్చేసాము పుష్కర్ ఘాట్కి. 2016లో వచ్చాను పాప కడుపులో ఉన్నప్పుడు. అప్పుడు ఈ బోట్ షికార్ని ఎంజాయ్ చేయడానికని చెప్పేసి రాజమండ్రి వచ్చాము. ఇదే ప్లేస్కి వచ్చాము. ఈ ప్లేస్లోనే సామాన్లు అన్నీ పెట్టేసి కోనేరులో స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత అలా టిఫిన్ తినేసి వెళ్ళాం. 2016 తర్వాత మళ్ళీ 2025 ఎండింగ్లో వచ్చాను. సో ఆల్మోస్ట్ 10 years. ఇక్కడే నాకు బాగా గుర్తు. ఈ ప్లేస్లోనే దండం పెట్టుకున్నాం, దీపం పెట్టాము. ఇదే వింటర్ సీజన్లో వచ్చాము అప్పుడు కూడా. పాదాలు తడుపుకుంటున్నాను. మీకు కూడా. సో ఇప్పుడు హర్ష టర్న్. ఏం చేస్తాము, మాకు మేమే వీడియో తీసుకోవాలి కాబట్టి నేను వెళ్ళొచ్చిన తర్వాత మా ఆయన వెళ్ళొచ్చారు. సో అదిగోండి బోట్ షికారు. అటువంటి బోట్లలోనే వెళ్తారు అనుకుంటా. కానీ మేము 2016 నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వచ్చానండి. మళ్ళీ 2025 డిసెంబర్లో వస్తానని అస్సలు అనుకోలేదు. నిజంగానే సేమ్ వింటర్ సీజన్లోనే వచ్చాను. హాయ్ చెప్పండి. సో జూనియర్ విజయ్ సేతుపతి, బక్క చిక్కిన విజయ్ సేతుపతి. చాలా బాగుందమ్మా ఇది. దాని మీద ఇది చాలా అన్నా. ఓకే ఓకే. ప్రజెంట్ ఒక గుడి అయిందండి. మధ్యలో అలా వచ్చి చిన్న చిన్న షాపింగ్ ఉంటాయి. షాపింగ్ అలాగా చేసుకొని ఈ అమ్మ మెడ్రాస్ కనకాంబరాలు వెతకమన్నది, ఎక్కడన్నా దొరుకుతాయేమో అని. రాజమండ్రి అంటే తెలుసుగా మరి, నర్సరీలకి ఫేమస్ అని. కడియం జంక్షన్ అంటే, ఆ కడియం జంక్షన్ దగ్గర నర్సరీకి వచ్చాం. ఇక్కడ అడుగున నర్సరీలే. ఇంటికి ఒక నర్సరీ ఉన్నట్టున్నది. కొన్ని ఎకరాలు తీసుకోవడం, అందులోనే పెంచడం. ఇదిగోండి ఇవన్నీ గులాబీ మొక్కలు. చాలా, ఒక మొక్క అని చెప్పలేం, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగో మేడం గారు ఎతకడానికి వెళ్ళారు, ఉమా మేడం. అవునా? అబ్బా, ఇది చూస్తారు కదా మెడ్రాస్ కనకాంబరాలు అంటే మన పక్కన చూపిస్తున్నారు చూసారా చెట్టు. మన ఇంటి దగ్గర ఉన్నాయి అలాంటి పువ్వులు ఉన్నాయి. లేవు. ఫైనల్గా ఇక్కడ కూడా మెడ్రాస్ కనకాంబరాలు లేవు. ఇంకెన్ని నర్సరీలు తిరుగుతామో ఏంటో మరి తెలీదు, చూడాలి. వెల్కమ్. సో ఇది లంచ్ టైం. ఇప్పుడు వరకు ఏమైపోయాం అనుకున్నారు, చిన్న నాప్ వేసాము. ఏందో అమ్మ చాలానే స్పెషల్స్ పెట్టేశారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఇది వెజ్ బిర్యానీ. ఓకే, జీడిపప్పుని పనీర్ కర్రీ, ఆలూ గోబీ, ఇది కాలీఫ్లవర్ 65, సాంబార్, ఇలా తిప్పి చూసాను, పప్పు, కచంబర్. ఇది ఇద్దరికి ప్లేట్.
ఇది ఒక స్వీట్, ఇది ఒక స్వీట్, ఇది ఆనియన్ అండ్ లెమన్ సలాడ్. ఇవి మా కోసం పెట్టిన లంచ్ స్పెషల్స్. ఆల్రెడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు ఇది ఎలా తినాలో అర్థం అవ్వట్లేదు. బట్ అయినా తప్పదు, హ్యాపీగా ఉంచడం కోసం